హాయ్ అండి. ఈరోజు నేను టమోటాతో కర్రీ చేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. జర్నీకి, చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టి ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి అది కూడా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఎక్కువ బ్రౌన్ రాకూడదండి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పసుపు కొద్దిగా వేసి బాగా కలిపి ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కారం సరిపోయినంత, ఉప్పు సరిపోయినంత వేసుకొని బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇలాగా కొద్దిసేపటికి వాటర్ వస్తాయండి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. కొద్దిసేపటికి నూనె ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి దింపుకుంటే టమాటా కర్రీ రెడీ అవుతుంది.